వితౌట్ కోడ్ ఎక్స్పర్టీస్ ఏఐ విల్ నాట్ హెల్ప్ యూ. ఇప్పుడు ఏఐ జాబులు తీసుకెళ్ళిపోతుంది అనే దానికంటే ఏఐ తెలుసుకోవడం రాని వాళ్ళని జాబ్ తీసుకెళ్ళిపోతుంది అంటాం కరెక్ట్. హాయ్ ఫ్రెండ్స్, మనందరం అనుకుంటున్నాం సో ఏఐ వచ్చేసింది, సో కోడ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు అని చాలామంది స్టూడెంట్స్ అంటడం జరుగుతూ ఉంది. కానీ రియల్గా చెప్పాలి అంటే వితౌట్ కోడ్ ఎక్స్పర్టీస్ ఏఐ కాదు, ఏఐ వాళ్ళ తాత వచ్చినా సరే మీకు జాబ్స్ రావడం అనేది చాలా టఫ్ అయింది. లేదా జాబ్ వచ్చిన తర్వాత అయినా సో జాబ్లో సర్వైవ్ అవ్వడం చాలా కష్టమైద్ది. ఎందుకంటారా? ఏఐ అనేది ఇది నేను చెప్పిన మాట కాదు, ఇది ఎవరైతే క్లాడ్ తయారు చేశారో అంతర్బిగ్ కంపెనీ వాళ్ళ కోర్సెస్లోనే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. వితౌట్ కోడ్ ఎక్స్పర్టీస్ ఏఐ విల్ నాట్ హెల్ప్ యూ అనేది సింగిల్ లైన్. ఎందుకంటే మీకు కంపల్సరీ లైక్ మీకు ఎనీ జాబ్ రావాలి, సాఫ్ట్వేర్ డెవలపర్ జాబ్ రావాలి అని మీరైతే అనుకుంటే మీకు కంపల్సరీ ఏదో ఒక ఊప్స్ లాంగ్వేజ్ రావాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్ ఎనీ ఊప్స్ లాంగ్వేజ్ లైక్ పైథాన్, జావా, C++. మీరు ఏ లాంగ్వేజ్ అయినా చూస్ చేసుకోండి, ఒక ఊప్స్ కాన్సెప్ట్ అయితే రావాలి. అండ్ సెకండ్ డిఎస్ఏ. సో ఇవాళకి మీరు ఎనీ ఇంటర్వ్యూకి వెళ్తే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రోల్స్కి వెళ్తే వాళ్ళు కంపల్సరీ డిఎస్ఏ మీద ఒక రౌండ్ అయితే ఉండిద్ది. అలానే సిస్టమ్ డిజైన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సిస్టమ్ డిజైన్ రాకుండా లైక్ డిజైన్ ప్యాటర్న్స్ కానీ ఇట్లాంటివి రాకుండా మనకి కోడ్ని అనలైజ్ చేయడం అనేది చాలా కష్టం అయిపోద్ది. సో సిస్టమ్ డిజైన్లో ఎల్ఎల్డి అండ్ హెచ్ఎల్డి అయితే నేర్చుకోవాలి. అండ్ దాని తర్వాత ఇప్పుడు వచ్చిన 4వది ఏఐ. సో ఈ ఏఐ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పటి వరకు అనుకుంటాం జస్ట్ మనం అందరం లైక్ చాట్‌జీపీటీ ఆర్ కోపైలట్ ఆర్ క్లాడ్‌లో జస్ట్ మెసేజ్ చేస్తుంటాం, నాకు ఇది కావాలి, లేదంటే ఈ డేటా ఇవ్వు, ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇవ్వు అని జస్ట్ మనం బేసిక్ క్వశ్చన్ అడుగుతున్నాం. లైక్ చాట్ బాక్స్‌లాగా అడుగుతున్నాం. జస్ట్ మనం క్వశ్చన్ అడుగుతున్నాం, అది ఆన్సర్ ఇస్తుంది. మనం ఏం అడుగుతాం మ్యాక్సిమం, విరాట్ కోహ్లీ ఎన్ని సెంచరీలు కొట్టాడు, చిరంజీవి ఎన్ని సినిమాలు తీశాడు, ఇది జస్ట్ ఏంటంటే ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ లాగా ఉండిద్ది ఈ క్లాడ్ అనేది. ఎనీథింగ్ మన ఇట్లా ఇది చాట్ బాక్స్ లాగా. కానీ మనం ఏఐని లైక్ కోవర్క్ అండ్ ఏఐ కోడ్ అలా మనకు డిఫరెంట్ వాళ్ళు మనకి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో వీటి గురించి మనం తెలుసుకోవాలి. అసలు కోడ్లో లైక్ క్లౌడ్లో లైక్ మనం ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి, ఆ ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని మనం ఏ ప్రాంప్ట్లు అడగాలి, ఏఐని మనం ఏం అడగాలి, ఏం అడగకూడదు, ఎలా అడగాలి, అది దాని తర్వాత ఇచ్చిన రెస్పాన్స్కి మనం అనలైజ్ చేసి ఇది కరెక్టా కాదా, లేదంటే మళ్ళీ దాని మీద క్వశ్చన్ వేయాలి. సో ఇలా అండ్ ఎథికల్గా వాడాలి. సో ఎలా పడితే అలా మన కంపెనీలో వర్క్ చేస్తే కంపెనీ డాక్యుమెంట్స్ అందులో అప్లోడ్ చేసేయడం అలాంటివి చేయకూడదు. సో ఇవన్నీ కాన్సెప్ట్స్ అనేది మనం తెలుసుకోవాలి బేసిక్గా. సో ఇదేమీ తెలుసుకోకుండా లైక్ నేను ఏఐ వాడుతున్నాను అంటే అది కరెక్ట్ కాదు అనేది నా ఫీలింగ్. సో మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలానే లైక్ మనకి ఏఐలో చాలా మోడల్స్ ఉంటాయి. లైక్ క్లౌడ్లో చూసుకుంటే ఇప్పుడు అందరూ క్లౌడ్ అని అంటున్నారు. అండ్ ఈ క్లౌడ్ అనేది చాలా కాస్ట్లీ కూడా అయిపోయింది. సో రీసెంట్గా లైక్ మైక్రోసాఫ్ట్ ఈ క్లౌడ్ లైసెన్స్ అయితే తీసేసింది వాళ్ళ ఎంప్లాయీస్కి. ఇది చాలా అనదర్ బిగ్ న్యూస్ ప్రెజెంట్ టెక్ ఇండస్ట్రీలో. అండ్ ఈ క్లౌడ్లో లైక్ మనకి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. లైక్ ఓపస్ మోడల్, ఓపస్ 4.5, 4.6, సోనెట్, హైకు, ఇలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఏ మోడల్ని ఏ ఇష్యూకి వాడాలి, ఆర్ ఏ ప్రోగ్రామ్కి వాడాలి అనేది తెలుసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఓపస్ అనేది లైక్ టాప్, అది మీ టోకెన్స్ని మొత్తాన్ని లాగేసిద్ది. సో ఓపస్ని ఎప్పుడు వాడాలి? సో హార్డ్ ప్రాబ్లమ్స్ లైక్ హార్డ్ ఇష్యూస్ మీకు వస్తే అప్పుడు మీరు ఓపస్ మోడల్ అనేది వాడాలి. లేదు లైక్ యావరేజ్, లైక్ మినిమం యావరేజ్గా ఉంది, లైక్ ఇంటరాక్టివ్గా చేసుకోవాలంటే సోనెట్ వాడాలి. సో ఈ రెండింటికి మధ్యలో ఏమన్నా హైకు కూడా మనం లైట్గా వాడుకోవచ్చు. కానీ ముఖ్యంగా ఓపస్ కానీ మీరు స్టార్ట్ చేశారు వాడతాం ప్రతి క్వశ్చన్కి, సింపుల్ దానికి కూడా ఓపస్ వాడతాం స్టార్ట్ చేశారంటే మీ టోకెన్స్ అనేవి అయిపోతాయి. మీ టోకెన్ అంటే ఏమంటారా, మీరు సపోజ్ ఏదైనా క్వశ్చన్ మీ కాంటెస్ట్లో ఏదైతే ఇస్తుంటారో, సపోజ్ మీరు హౌ ఆర్ యూ అని అడిగారు. సో హౌ అనేది ఒక టోకెన్, ఆర్ అనేది ఒక టోకెన్, యూ అనేది ఒక టోకెన్, అంటే మీరు 3 టోకెన్లు వాడేశారు. అలానే ఒక జీరాలో ఈ కాంటెస్ట్లో కానీ మీరు ఫైల్స్ ఇచ్చారు. ఆ ఫైల్స్ దాదాపు ఒక 1000 లైన్స్ ఆర్ 10,000 లైన్స్ ఉంది. సో ఆ 10,000 లైన్స్ ఉంటే టోకెన్లు వచ్చేసి మేబీ 1,00,000 టోకెన్స్ యూజ్ అయ్యి ఉంటాయి. కానీ మీరు ఒక ఇష్యూలో సపోజ్ మీరు ఒక ఫోల్డర్ కంటెస్ట్లో ఇచ్చేసారనుకోండి, ఆ ఫోల్డర్లో ఒక 1000 ఫైళ్ళు ఉన్నాయి, మొత్తం మీద 1,000,000 టోకెన్లు ఒక ఇష్యూకి మీరు వాడేస్తే మీకు ప్రతి కంపెనీ వాళ్ళు లిమిట్ ఇస్తాడు. మీకు 3,000,000 టోకెన్ ఆర్ 5,000,000 టోకెన్ అని మీకు ఇస్తాడు. అంటే మీరు దాదాపు ఒక ఇష్యూకి లేదా 3-4 ఇష్యూలకి మీరు ఆ టోకెన్లన్నీ చేస్తారు, మిగతా రోజులన్నీ మళ్ళీ మామూలే. ఆ బేసిక్ మోడల్స్ ఏవైతే ఉంటాయో అవి అయితే సరిగ్గా వర్కే అవ్వవు. అది జస్ట్ నార్మల్ లైక్ ఫ్రెండ్లీగా మాట్లాడుకోవడానికి ఉపయోగపడతాయి తప్పితే ఒక హార్డ్ ప్రాబ్లమ్ని, హార్డ్ ఇష్యూని సాల్వ్ చేసే అంత కెపాసిటీ ఆ నార్మల్ మోడల్స్కి అయితే ఉండవు. మీరు ఇది కూడా తెలుసుకోవాలి, ఏ మోడల్ ఎప్పుడు వాడాలి అనేది కూడా తెలుసుకోవాలి. సో ఇది వన్ ఆఫ్ ద కీ పాయింట్ ఏఐ వాడటంలో. సో
అలానే లైక్ ఈ ఏఏ కోర్సులు అనేది మనకి ఆంథ్రోపిక్ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో కోర్స్ అనేది ఇచ్చారు. సో ఈ కోర్సులో దాదాపు 18 కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి. సో మేబీ మన నెక్స్ట్ వీడియోస్లో మనం ఈ కాన్సెప్ట్స్ ఒకటి వన్ బై వన్ చూద్దాము. సో అసలు ఏంటి, వాళ్ళు ఏం చెప్తున్నారు, మోడల్స్ ఎలా రాయాలి, వర్క్ ఏంటి, కోడ్ ఏంటి, మీరు రీసెర్చ్ చేయాలంటే మనకి క్వశ్చన్ ఇచ్చి దాన్ని రీసెర్చ్ అనే ఆప్షన్ సెట్ చేసుకుంటే అది మొత్తం రీసెర్చ్ చేసి మనకు ఆన్సర్ ఇచ్చేది, కాకపోతే అది టైం టేకింగ్గా ఉండిద్ది. సో ఇట్లా డిఫరెంట్ ప్రతి క్వశ్చన్కి ఏ మోడల్ వాడాలి, ఏం చేయాలి అనేది ఈ తెలుసుకోవడమే ఏఐ గురించి తెలుసుకోవడం అంటే. సో ఇందులో మనం ఇప్పుడేమి కొత్తగా మనమేమి ఎల్ఎల్ఎంలు తయారు చేయం, మనమేమీ చెయ్యం, కానీ ఏఐ ఎలా వాడాలో తెలుసుకోవడం అనేది ఆర్ట్ ఇక్కడ. సో ఇదే ఎవరైతే తెలుసుకుంటున్నారో వాళ్ళకి జాబులు అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు ఏఐ జాబులు తీసుకెళ్ళిపోతుంది అనే దానికంటే ఏఐ తెలుసుకోవడం రాని వాళ్ళని జాబ్ తీసుకెళ్ళిపోతుంది అంటాం కరెక్ట్. సో ఇది కానీ మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ అలానే లైక్ ఈ కోర్స్ ఎలా ఉండిద్ది, కోర్స్ ఎక్కడ నేర్చుకోవాలి, సపోజ్ మేమే నేర్చుకుంటాము అనుకుంటే, సో నేను ఇక్కడ మీకు వెబ్సైట్ ఇది కూడా చెప్తాను. సో ఇందులో క్లియర్గా వాళ్ళు ప్రతి టాపిక్ ఏంటి అనేది వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. సో దీన్నైతే మీరు ఫాలో అవ్వండి. లేదు అనుకుంటే నేనైతే కొంచెం తెలుగులో వాళ్ళు చెప్పిన ప్రతి పార్ట్ని లైక్ 10 మినిట్స్లో బ్రీఫ్గా చెప్తాను తెలుగులో. దాని తర్వాత మీరు దాన్ని చూస్తున్నా కూడా మీకు చాలా ఈజీగా అర్థమైద్ది అని నేనైతే అనుకుంటున్నాను. సో మీకేంటి, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మన కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలానే నేను కొన్ని జాబ్ పోస్టులు అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ జాబ్ పోస్టులకి మీరు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన పని ఏమి ఉండదు. జస్ట్ ఈ కంపెనీ లింక్స్ ఆర్ ఈమెయిల్స్ ఉంటే వాళ్ళకి పంపించుకోండి. ఎవరైనా డబ్బులు అడిగితే అప్లై చేయబాకండి, ఎందుకంటే మీ టాలెంట్ మీద మీరు డిపెండ్ అవ్వండి. వన్స్ మీరు మనీ ఇస్తున్నారంటే అక్కడ దాదాపు వర్త్ నిల్లు. సో వాళ్ళు ఎప్పుడు పీకేస్తారో కూడా తెలియదు. ఇవన్నీ బ్యాక్ డోర్లని, ఆ డోర్లని, ఏ డోర్లు ఓపెన్ చేయొద్దు, మీ బ్రెయిన్ డోర్ అయితే ఓపెన్ చేయండి. సో ఇది మీకు ఇవాళ కాకపోతే రేపైనా హెల్ప్ అయ్యిద్ది. ఓకే, లైక్ మనం ఇప్పుడు గూగుల్లో లైక్ ఆంథ్రోపిక్ కోర్సెస్ అని మనం సెర్చ్ చేస్తే ఇక్కడ మనకి ఆంథ్రోపిక్ skilljar.com అనేది మనకు ఉండిద్ది. సో దీని కానీ మనం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆంథ్రోపిక్ కోర్సెస్ అనేవి వస్తాయి. ఇది టోటల్లీ ఫ్రీ అనమాట. సో ఆంథ్రోపిక్ వాళ్ళు లైక్ ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ Claude 101 ఇది బేసిక్. సో ఇందులో అసలు మన చాట్ బాక్స్ ఎలా వాడాలి అవన్నీ నేర్పిస్తారు. దాని తర్వాత కోడ్ 101, దాని తర్వాత Claude Cowork, ఇవన్నీ మనకు వర్క్ ఎలా చేయాలి, వర్క్ చేసేటప్పుడు అదే మనకి డైరెక్ట్గా పిఆర్లు మెర్జ్ అయిపోవడాలు, ఆ కాన్సెప్ట్ అంతా ఇందులో ఉంటుంది. అంటే మనం మన జీరా కానీ చెప్పి మన ఏంటి ప్రాబ్లం అనేది చదివితే అదే కోడ్ చేసి అదే ఒకసారి టెస్టింగ్లా చేసి అది మనకి పిఆర్ కూడా రైస్ చేసిద్ది. సో దాని తర్వాత లైక్ Claude కోడ్ ఇన్ యాక్షన్, ఫ్రేమ్వర్క్ అండ్ ఫౌండేషన్. సో ఫ్రేమ్వర్క్ అండ్ ఫౌండేషన్ ఏంటంటే ఇందులో మనకి లైక్ ఈ ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి, రెస్పాన్స్ వచ్చిన తర్వాత దాన్ని ఏం చేయాలి, మనం ఎథికల్గా ఉండాలి, ఆ ఫండమెంటల్స్ అన్నీ ఫౌండేషన్ అంతా ఈ యొక్క కోర్సులో ఉండిద్ది. అండ్ దాని తర్వాత ఏపీఐ, Claude API, దాని తర్వాత ఎంసీపీ అంటే ఒక సింగిల్ లైన్లో చెప్పాలంటే మనకి యూఎస్బీ కనెక్టర్ లాంటిది. సపోజ్ మన కంప్యూటర్లో మనకి ఒక 1 TB మెమరీ ఉంది, కానీ మనకి ఇంకా ఎక్స్ట్రా మెమరీ కావాలంటే మనం ఏం చేస్తాం, హార్డ్ డిస్క్ కనెక్ట్ చేస్తాం యూఎస్బీ ద్వారా. సో ఇలానే క్లౌడ్లో కూడా కంటెస్ట్ మనం ఒక 100 ఫైళ్ళు ఇచ్చాం, కానీ మనకి ఇంకా ఎక్కువ కంటెస్ట్ కావాలి అనుకుంటే ఈ ఎంసీపీ ద్వారా మన బయట ఉన్న రిసోర్సెస్ని కూడా మనం మన కంటెస్ట్లో మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఏఐ ఫ్లూయెన్సీ ఫర్ ఎడ్యుకేటర్స్, స్టూడెంట్స్కి అలాగా లైక్ అడ్వాన్స్డ్ టాపిక్స్, అమెజాన్కి బెడ్రాక్, Claude విత్ గూగుల్ క్లౌడ్, టీచింగ్ ఏఐ ఫ్లూయెన్సీ ఫర్ నాన్ ప్రాఫిట్స్, ఇవన్నీ వాళ్ళు ఐ థింక్ రీసెంట్గా యాడ్ చేశారు. ఇవన్నీ ఐ థింక్ ఈ బేసిక్స్ అని అనుకుంటున్నా. సో ఏజెంట్ స్కిల్స్ కూడా పెట్టారు. అండ్ సబ్ ఏజెంట్స్ అంటే ఒక ఏజెంట్ మళ్ళీ ఇంటర్నల్గా లైక్ మల్టిపుల్ ఏజెంట్స్ని కూడా కాల్ చేసుకొని అది మనకు ఒక ఇష్యూని సాల్వ్ చేసే విధానం ఎలా వర్క్ అయ్యిద్దని చెప్తారు. కెపబిలిటీస్ అండ్ లిమిటేషన్స్, ప్రతిదానికి ఒక లిమిటేషన్స్ అనేవి ఉంటాయి, అది కూడా మనం తెలుసుకోవాలి. సో ఏఐ అనేది మనకు అంతా ఇచ్చేది. సో దానికి ఉన్న కెపబిలిటీ, ఏ మోడల్కి ఎంత కెపబిలిటీ ఉంది, దాని లిమిటేషన్ ఏంటి అనేది మనం తెలుసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది తెలియకుండా సపోజ్ మనం హైకు మోడల్కి నువ్వు కాంప్లెక్స్ ఇస్తే అది నీకు వర్క్ అవ్వదు సరిగ్గా. అదే నువ్వు ఓపస్ మోడల్కి బేసిక్ క్వశ్చన్ ఇస్తే అది నీకు ఎక్కువ టోకెన్స్ తీసుకునిద్ది. సో దీన్ని బట్టి మనం ఏ మోడల్ ఏంటి, ఏ మోడల్ యొక్క లిమిటేషన్ ఏంటి, ఏ మోడల్ కెపబిలిటీ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. దాని తర్వాత ఏఐ ఫ్లూయెన్సీ ఫర్ స్మాల్ బిజినెస్. సో ఇలా మనకి 18 కోర్సెస్ అనేవి మనకి ఆంథ్రోపిక్ వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు. సో మీరు వీటిని నేర్చుకుంటే మీకు ఏఐ ఫ్లూయెన్సీ అనేది వచ్చేసిద్ది. లైక్ మనం ఆల్రెడీ చెప్పినట్టు డిఎస్ఏ, ఊప్స్ కాన్సెప్ట్స్ కంపల్సరీ, ఊప్స్ లాంగ్వేజ్ ఒకటి కంపల్సరీ నేర్చుకోండి, లైక్ పైథాన్, C++, జావా అలాంటి ఏదైనా. దాని తర్వాత డిఎస్ఏ పక్క, దాని తర్వాత సిస్టమ్ డిజైన్, ఇప్పుడు ఏఐలో ఈ కోర్స్ అనేది ఈజీగా మనం నేర్చుకోవచ్చు.
ఎలా వాడాలి తెలుసుకోవడం అనేది ఆర్ట్ ఇక్కడ. సో అది తెలుసుకున్న వాళ్ళు జాబ్కి డోకా అయితే ఉండదు. సో జాబ్ సెక్యూరిటీ కూడా ఉండిద్ది. మనం కూడా కొంచెం కొత్తగా ఏదో నేర్చుకున్నట్టు ఉండిద్ది. మనం కూడా కొత్తగా ఏమన్నా చేయాలనుకున్నా కూడా ఈ ఏఐ ద్వారా మనం చేయడానికి వెసులుబాటు అయితే ఉండిద్ది. సో దీని మీద కూడా నేను ఈ కోర్సుల మీద 101 ఎలా ఉండిద్ది, లైక్ లిమిటేషన్స్ ఏంటి అనేది కూడా నేను కూడా మీకు తెలుగులో రాబోయే వీడియోల్లో మీకు తెలుగులో జస్ట్ 5-10 మినిట్స్లో నేను చెప్తాను, 10 మినిట్స్లో. దాని తర్వాత మీరు కోర్స్ చూసినా కూడా మీకు కొంచెం ఫాస్ట్గా వచ్చింది. సో మీకు ఏమన్నా డిఎస్ఏ కోర్సులు కానీ లేదంటే సిస్టమ్ డిజైన్లో కానీ మీకు ఏమన్నా సాఫ్ట్వేర్ మీద ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా సరే మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను రిప్లై ఇవ్వడం జరిగింది, లేదా మన నెక్స్ట్ వీడియోలో కూడా నేను వాటి గురించి చెప్తాను. ఓకే. సో అలానే స్పోర్ట్స్ అప్డేట్స్, మూవీ అప్డేట్స్ అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇవి కావాలనుకుంటే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.